పెద్ద హీరోల సినిమా విడుదలైతే చాలు ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ట్రైలర్ రిలీజ్ అయితే వ్యూస్ లెక్కలేసుకుంటారు. సినిమా వచ్చాక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో పోటీ పడతారు. చివరకు తమ హీరోల భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడంలోనూ పోటీ పడుతూ ఉంటారు. తమదే రికార్డుగా మిగిలిపోవాలనే తాపత్రయం ఫ్యాన్స్ లో క్లియర్గా కనిపిస్తోంది. ఇటీవల విజయవాడలో గేమ్ చేంజర్ సినిమా విడుదల సమయంలో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి రికార్డు క్రియేట్ చేశారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత భారీ కటౌట్గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు దానిని కాలీవుడ్లో అజిత్ ఫ్యాన్స్ బీట్ చేయాలనుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అతిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా తమిళనాడులోని తెంకాసి పట్టణంలో ఓ థియేటర్ వద్ద 285 అడుగుల భారీ అజిత్ కటౌట్ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఇనుముతో తయారు చేసిన గ్రిల్స్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని అమర్చుకుంటూ వెళ్లారు. అజిత్ తల భాగం ఉంచిన కొద్దిసేపటికే అది కూలిపోయింది. దీనిని గమనించిన జనం వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. తనకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ వద్దని అజిత్ పలుమార్లు వారించాడు. అయినా అభిమానుల్లో మార్పు రావడం లేదు. 2019 విశ్వాసం సినిమా సమయంలోనూ అజిత్ కటౌట్కు పాలాభిషేకం చేస్తున్న క్రమంలో 5గురు కూడా కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అజిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చికిత్స చేయించి ఇలాంటి పనులు మరోసారి చేయకండని హెచ్చరించాడు. తనకు ఎలాంటి బిరుదులొద్దు, సినిమా నచ్చితే చూడండి, కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం తాను సహించనని తేల్చి చెప్పేశాడు. మరి ఈ ప్రమాదం గురించి అజిత్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇండియాలోనే 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్ టాప్లో ఉంది. తర్వాత సలార్ 236, KGF 2 216, విశ్వాసం 185 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ రామ్ చరణ్ పేరుతో ఉన్న రికార్డును దాటేద్దాం అనుకున్నారేమో. అందుకే వారు 285 అడుగుల ఎత్తులో ఉండేలా కటౌట్ను ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇలా కూలిపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపించింది.